when I saw these changes, ఒక శరీరంలో ఈ మార్పులు జరుగుతున్నాయి అని నేను గమనించినప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. మన ఆత్మీయ జీవితం సంగతి ఏం చేయాలి? He works for Capital One, and you heard him. He's a very great singer, and he was offered by Harish Jayaraj, if you know, he's a music director in the movie industry. He was offered a very huge sum of money to sing for him. You know what Jack did? Turned it down. And I'm so thankful to God for giving me some friends like this. నేను రాత్రికి మీకు అర్థమైపోయింది తెలుగు స్పీకర్ కాదు, ఇంగ్లీష్ స్పీకర్. So I'm trying to struggle, but I hope God will help me on this. నేను చాలా సంవత్సరాలు ట్రాన్స్లేషన్ చేశాను. ట్రాన్స్లేషన్లో చాలా గమ్మతులు జరుగుతుంటాయి, మీరు గమనిస్తారు కదా. ట్రాన్స్లేషన్లో చాలా గమ్మతులు జరుగుతుంటాయి. ఒకరోజు నేను సనత్ నగర్లో ఒక చర్చ్లో నేను మాట్లాడుతున్నాను. అక్కడ ఒక ట్రాన్స్లేటర్ పిలిచాడు. ఆయన వచ్చి ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. ఏమన్నాడంటే, నేను ఒక అంశాన్ని నేను వివరించి దాని తర్వాత అడిగాను, డిడ్ యూ అండర్స్టాండ్ ద పాయింట్ అని అన్నాడు. డిడ్ యూ అండర్స్టాండ్ ద పాయింట్ అంటే ఆ ట్రాన్స్లేటర్ అన్నాడు, ఈ బిందువు మీకు అర్థమైందా అని అన్నాడు. నాకు అమ్మ ఇది ఎక్కడికో పోతుందని, బ్రదర్ ప్లీజ్ మీరు ఏమనుకోకుండా మీరు కూర్చోండి, నేను తెలుగులోనే కష్టపడతానని చెప్పాను. ఒకసారి అమెరికా దేశం నుండి ఒక ప్రీచర్, ఆయన మన గ్రామంలో కుగ్రామానికి వెళ్ళాడు. సో అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే, అమెరికా దేశస్తులు కదా, మనం ఈయన వస్తున్నాడు కాబట్టి మనం పాట పాడదాం, ఒక స్పెషల్ నంబర్ పాడదామని పాడారు. సో ఈ లోకల్ పాస్టర్, ఈ అమెరికన్ పాస్టర్ చెప్పాడు అనమాట, అయ్యా గారు మామూలు ఒక స్పెషల్ పాట పాడతారు అంటే, సరే ఓకే అండి. సరే పాట మొదలు పెట్టారు. ఏం పాట మొదలు పెట్టారంటే, ఓలే ఓలే లడగాడ అలమాటి అని మొదలు పెట్టారు. ఓలే ఓలే లడగాడ అలమాటి అంటే ఈ అమెరికన్ పాస్టర్కి అర్థం కాలేదు. ఇదేం భాష బాగా నాకు ఎప్పుడు నేను వినలేదంటే, ఆ లోకల్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమయ్యా ఏం పాట ఇదంటే, ఏందా మీకు ఇది పాట తెలియదా, ఓలీ 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 నాట్ వాట్ ఆల్మైటీ అన్నాడు. సో తెలుగు పాటలు ఇంగ్లీష్ పాటలు తెలుగులో పాడితే చాలా ప్రమాదం కదా. తెలుగులాగా మాట్లాడాలి. నేను మీతో దేవుని వాక్యం చెప్పవచ్చునా అంటే that looks horrible, right? సో ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఈ తెలంగాణ వచ్చారు కదా కాబట్టి ఈయనకు అర్థం అవ్వాలని ఒక ట్రాన్స్లేటర్ పిలిచారు. సో ఆ అమెరికన్ పాస్టర్ ని పరిచయం చేస్తున్నాడు లోకల్ పాస్టర్. సో ఈ ట్రాన్స్లేటర్ సాధారణంగా ట్రాన్స్లేట్ చేయడానికి ఆయన అప్పుడప్పుడు అనపదర్ప చేసే వ్యక్తి. సరే ట్రాన్స్లేట్ చేయమని అడుగుతుంటే ఈయన మాట్లాడుతున్నాడు, లోకల్ పాస్టర్ అంటున్నాడు, టుడే వీ హ్యావ్ ఎ పాస్టర్ అని అంటే తెలుగులో తర్జుమా చేసి అని అంటున్నాడు, ఈ రోజు మన మధ్య గతానికి చెందిన ఒక ఆయన ఉన్నాడు. పాస్టర్ సరే దాని తర్వాత ఆయన లోకల్ పాస్టర్, హీస్ కమ్ ఫ్రమ్ లాస్ ఏంజల్స్. ఆ ట్రాన్స్లేటర్ అన్నాడు, ఆయన దేవదూతల మధ్యలో తప్పిపోయారు. We should be very careful with the translators. నా పెళ్లిలో ఒక బ్రదర్ ఈ విధంగా ట్రాన్స్లేట్ చేశాడు. నా పెళ్లి అనౌన్స్మెంట్ నేను ఎట్లా ట్రాన్స్లేట్ చేసుకుంటానండి. సో పాస్టర్ గారు అన్నాడు, చంద్రాన్ని కూర్చో, ఈ యాజ్ అనదర్ మ్యాన్. సో ఈయన ట్రాన్స్లేట్ చేస్తున్నారు. And he, pastor said, our young man Chandra is going to get married to a girl. And ఈయన తెలుగులో ట్రాన్స్లేషన్ అచ్చు కొట్టినట్టు చెప్పాడు, మన యమనస్తుడైన చంద్ర ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నాడు. So there are so many funny things that you find in translations. Yeah? Really, I had a lot of translator కున్న ఒక గొప్ప బ్లెస్సింగ్ ఏంటంటే, ఎవరు మర్చిపోయినా కానీ మెసేజ్ ని ట్రాన్స్లేటర్ మాత్రం మర్చిపోయాడు కదా. అండ్ యూ లెర్న్ అ లాట్, చాలా నేర్చుకుంటాం. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, అనేక మంది దైవజనులు పక్కన నిలబడి నేను వారితో వాళ్ళు ఇంగ్లీష్ చెప్తుంటే తెలుగు, లేదంటే తెలుగులో చెప్తుంటే ఇంగ్లీష్లో నాకు చెప్పడానికి దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చారు. పిల్లరా, నిన్న రాత్రి ఇంకో మాట చెప్పాను, సెకండ్ స్పీకర్ కి ఉన్న గుండె దడ ఎవరికి కదా. మరి
the same time, I want to remind you. Usually, and of course it's a known fact. Speakers ఎవరు కూడా ఈ వర్తమానాలు పంచుకోరు. నేను చెప్తాను, నువ్వు అది చెప్పు, ఇదిగో నేను ఈ టాపిక్ చెప్తున్నాను, నువ్వేం టాపిక్ చెప్తున్నావు మాట్లాడుకో. ఈరోజు మనం మాట్లాడకపోయే ఈ అంశాన్ని మీరు ఆలోచన చేస్తే ఒక మాట ఖచ్చితంగా నేను చెప్పగలను. ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ కూడికల్లో పనిచేస్తున్నాడు. He's already started working since last night. ఈ ఉదయకాలంలో నేను మీతో పంచుకున్నట్టుగా I'm going reverse in the order, right? మనకున్న అంశము 104 కీర్తన 16-17 వచనాలు. ఇక్కడ ఇంగ్లీష్ లో మనకు the trees of the Lord are well watered, the cedars of Lebanon that he planted. There the birds make their nest, the stork has its home in the pine trees. నిన్నటి దినాన కొంగలు సరళ వృక్షములలో తమ నివాసము ఏర్పరచుకున్నవి అన్న మాట మనం నేర్చుకున్నాం. దాని అర్థం ఏంటన్నమాట? It's just the gospel. Verse 17, last part is nothing but the gospel. ఈ ఉదయకాలమున 17వ వచనంలో ఉన్న మొదటి భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ మాటలు మనకి ఏం కనబడుతున్నాయంటే there the birds make their nests. అక్కడ పక్షులు తమ గూళ్ళను ఏర్పరచుకుంటాయంట. చూడండి, పక్షి ఎప్పుడైనా కానీ గూడు సిద్ధపరిచినప్పుడు అది ఎంతో క్షేమమైన స్థలంగా అది ఏర్పరుస్తుంది. అక్కడ ఇబ్బందులు ఉండకూడదు, అక్కడ సమస్యలు ఉండకూడదు అనేది అది ఎంతో మెత్తనైన ఆ స్ట్రాస్, ఆ గడ్డిపూసలను తీసుకొచ్చి చక్కగా అమరుస్తుంది. ఎప్పుడైనా కానీ ఏ నెస్ట్ అయినా మీరు చూస్తే లోపలంతా మెత్తగా ఉంటుంది, బయట మూల పొదలు కూడా ఉండొచ్చు. నేనేం చెప్పబోతున్నానంటే there is security in the church. సంఘంలో భద్రత ఉంది అన్న సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయకాలంలో నా కోరిక ఏంటంటే దేవుడు తన మాటలు ఏవైతే నా హృదయంలో పెట్టాడో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దిస్ మార్నింగ్ ఈ ఉదయకాలంలో నేను ఒక వెరీ హెవీ టాపిక్ నేను తీసుకుంటున్నాను. I don't know, I might have to rush past, we are running late, so I want to make it very clear to you. So ఈ ఉదయకాలంలో మనము టాబర్నాకిల్ అంటే పర్ణశాల లేదంటే ప్రత్యక్ష గుడారము అన్న అంశం మీద మనం ఆలోచన చేద్దాం. We are all struggling to get this screen here so that you can all watch it. సాధారణంగా ఈ విధంగా చర్చలో కూర్చున్నప్పుడు అందరూ ఎట్లా కూర్చుంటారంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు ఎట్లా చెదిరిపోయారో అట్లా కూర్చుంటారు అందరూ కూడా. కాబట్టి మీకు ఇది సరిగా కనబడకపోతే ప్లీజ్ మేక్ అన్ అడ్జస్ట్మెంట్, కమ్ క్లోజ్ అండ్ యూ హ్యావ్ టు వాచ్ దిస్. ఇది మీకు కనబడితే మీకు చాలా చక్కగా కొన్ని సంగతులు అర్థం అవుతాయి. పిక్చర్ ఇస్ 1000 words. సో ఈ మాటలు ఏవైతే మనం గమనించబోతున్నామో అవి మీరు దృశ్యంగా చూస్తే that will be very good to you. I am using an Illumina software which is very good and you will try to understand this. చూడండి, మొదటి సెషన్ లో if you don't mind, can I come down so that I can also see this? Yes. I think I need to see that too. మొదటి సెషన్ లో పాల్స్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆయన సంఖ్యాకాండం 24వ అధ్యాయానికి వచ్చేవరకు నా గుండె స్టార్ట్ రోలింగ్ ఫాస్ట్. ఎందుకు తెలుసా? ఆయన ఏ వచనానికి వచ్చారంటే నా ప్రార్థన దేవుడు విన్నాడండి. ఏం తెలుసా? ఆయన 6వ వచనానికి వచ్చాడు. I was meditating on verse 5. Do you understand how God is working now? He didn't know that I picked up Numbers 24:5. And I didn't know that he picked up Numbers 24:6. So please pay your attention and allow the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడానికి మీరు సిద్ధపడమని నేను కోరుతున్నాను. ఒక మాట మనం ఆలోచన చేస్తూ వచ్చాము. బిలాము ప్రవక్తకి డబ్బులు ఇచ్చినా కూడా ఇదిగో అయ్యా ఈ ఇశ్రాయేలును శపించు అని అంటే ఆయన శపించలేకపోయాడు. కారణం ఏంటన్నమాట?
మొదటి సెషన్లో చూసాం. బికాస్ గాడ్ వాస్ విత్ దోస్ పీపుల్. రెండో సంగతి ఏంటంటే ఆయన ఒక కొండ మీద నుండి ఆ ఇశ్రాయేలీయుల యొక్క ఆ టెంట్ ఆ క్యాంప్ ని ఆయన చూసినప్పుడు ఒక మాట అన్నాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట కనబడుతుంది. ఎవరికైనా తెలుగు బైబిల్ ఉంటే దయచేసి సహాయం చేయండి. 24వ అధ్యాయము 5వ వచనము. ఓ యాకోబు, నీ గుడారములు ఎంత రమ్యములు, నీ నివాస స్థలములు ఎంతో రమ్యములు అని మాట్లాడుతుంది. ఆ ప్రత్యక్ష గుడారము వాటన్నిటిలో వాజ్ ద సెంటర్. చూడండి, వీరు ఇల్లు వాళ్ళ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడంటే వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి లేదు, టెంట్ వేసుకోవడానికి లేదు. దేవుడు వాళ్ళకి చెప్పాడు, ఉత్తర దిక్కున వీళ్ళు, దక్షిణ దిక్కున వీళ్ళు, తూర్పు దిక్కున వీళ్ళు, పడమర దిక్కున వీళ్ళు అని ఒక డిసిప్లిన్ దేవుడు పెట్టాడు. దేవుడు ఎంత క్రమశిక్షణ పెట్టాడంటే వాళ్ళ ల్యాబొరేటరీస్ కూడా ఎక్కడ ఉండాలో దేవుడు చెప్పాడు. ఆ డిసిప్లిన్ ని, ఆ క్రమశిక్షణని బిలాము ప్రవక్త ఆ కొండ మీద నుండి చూసి ఆయన వారిని శపించాలని కోరుతున్నప్పుడు ఆ డిసిప్లిన్ చూసి అంటాడు, ఐ కెనాట్. సంఘంలో క్రమశిక్షణ ఎంతో అవసరం. ఆ క్యాంప్ లో ఉన్న కేంద్రం ఏంటంటే టాబర్నాకిల్, ప్రత్యక్ష గుడారం. నిర్గమకాండంలో 3 ప్రాముఖ్యమైన సంగతులు మనకు కనబడతాయి. ఒకటేంటంటే రిడెంప్షన్, విమోచన. రెండవది ఫెలోషిప్, రెండవది సహవాసము. మూడవది వర్షిప్, ఆరాధన. ఈ హౌ డు యు లైక్ లెవిటిక్స్? ఎంతమందికి లేవికాండం ఇష్టం అండి? బైబిల్ అంటారు ఎవరికి చాలా ఇష్టమైన గ్రంథం చెప్పండి అంటే, మనందరికి ఇష్టమైన గ్రంథం ఏం చెప్పండి? కీర్తనలు. ఎందుకు? మొదలైపోతుంది. యాజ్ అ పాస్టర్ ఐ మీట్ పీపుల్, వీ డూ బెనిఫిట్స్. చాలా మందికి మేము హెల్ప్ చేస్తుంటాం ఆన్ డైలీ బేసిస్. వాళ్ళు వస్తారు, వచ్చి మాట్లాడతారు. ఏమన్నమాట ఎలా చెప్తారు తెలుసా? నేను నిన్ననే రక్షించబడ్డాను. సరే, రక్షించబడ్డావు కదా, నువ్వు నిన్న వాక్యం చదవగా అంటే ఏం చదవండి? John 3:16 అంటే. ఈరోజు ఏం చదవాలంటే Psalm 23 అంటాడు. అర్థమైపోద్ది ఎక్కడ వస్తుంది. We read Psalms and say, okay, these are short, let's go ahead. లేవి కాండము, నిర్గమకాండము ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే we don't study them. Okay, let me ask you a question. జెఫన్యా గ్రంథం నుండి గత 2 సంవత్సరాలలో ఎవరైనా ఏదైనా వాక్యాన్ని విన్నారా? నాహుం, హబక్కూకు, మీకా ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఇవన్నీ వద్దులే, మనకు ఈజీ అయినా తీసుకోవచ్చు. ఈ ఉద్దేశంతో చాలా మంది బోధ చేస్తున్నారు, సంపూర్తిగా దేవుని వాక్యం చెప్పట్లేదని. I started a series in my church 2 years ago. అక్టోబర్ 16వ తేదీన 2009వ రోజున, 9వ సంవత్సరంలో only 2 people. Name is boy. మేమిద్దరం మా ఇంట్లో బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాం. Within 3 weeks there are 28 people. Started that series from Genesis to Revelation. And this Thursday I finished the first 2 chapters of book of James. The entire Old Testament is over and we are coming close to book of Revelation. ప్రియులారా, ఇక్కడ ఎవరైనా కానీ సేవకులు ఉంటే నేను మీకు అప్పీల్ చేస్తున్నాను, మీరు సంఘానికి దేవుని వాక్యం పూర్తిగా మీరు వివరించండి. సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకొని మీరు డోంట్ టీచ్ టు ద పీపుల్. గో త్రూ ద హోల్ స్క్రిప్చర్. అన్నీ కూడా దైవావేశంతో దేవుడు మనకు చెప్పిన మాట. కాబట్టి ఈ ఉదయ కాలంలో ఈ పర్ణశాల అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఏం చెప్పాడంటే, ఈ ప్రత్యక్ష గుడారం సిద్ధపరిచినప్పుడు మీరు కొన్ని వస్తువులు తీసుకోమని చెప్పాడు. ఆ వస్తువులు తీసుకోమన్నప్పుడు మీరు ఎక్సోడస్, నిర్గమకాండము 25వ అధ్యాయము 3వ వచనం చూడండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 3వ వచనం నుండి ఈ మాటలు చదువుతున్నాను. ఈ మాటలు ఏమన్నాయంటే, దీస్ ఆర్ ది ఆఫరింగ్స్ అని అంటారు. దీస్ ఆర్ ది ఆఫరింగ్స్ యు ఆర్ టు రిసీవ్ ఫ్రమ్ దెమ్. వారి యొక్క నుండి బంగారము, వెండి, ఇత్తడి, బ్లూ, నీలము, పర్పుల్ అండ్ స్కార్లెట్ యార్న్ అండ్ ఫైన్ లినెన్.
కాబట్టి I put a legend